ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్లో ఒక 5 టిప్స్ని తెలుసుకుందాం. ఇందులో లాస్ట్ది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అందుకే ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, మీరు ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియోని ఇలా నుండి ఫుల్ స్క్రీన్లోకి చేంజ్ చేయాలంటే మీరు పైకి స్వైప్ చేస్తే చాలు, అది ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్లోకి చేంజ్ అయిపోతుంది. అలాగే మళ్ళీ బ్యాక్ రావాలంటే డౌన్ సైడ్కి స్వైప్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఏదైనా ఒక వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తున్నప్పుడు ఆ వీడియో మీ మొబైల్ మొత్తం కాకుండా ఇలా కనిపిస్తుంది. దీనికోసం మీరు ప్రతిసారి ఇలా జూమ్ ఇన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఈ సెట్టింగ్లో ఈ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్లో సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ ప్లేబ్యాక్లో జూమ్ టు ఫిల్ స్క్రీన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఆ వీడియో మీ స్క్రీన్ మొత్తం కవరప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, మీరు కాసేపు యూట్యూబ్ యాప్ చూద్దామని ఓపెన్ చేస్తారు. అది కాస్త నిజంగానే షాక్ అయ్యాను. అందుకోసం మీరు మీ యూట్యూబ్ యాప్ను ఎంతసేపు చూడాలో టైంని మీ సెట్టింగ్స్లో సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అందులో టైం మేనేజ్మెంట్పై క్లిక్ చేయండి. దానిలో రిమైండ్ మీ టేక్ ఏ బ్రేక్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎంత టైం కావాలో అంత టైంని ఇక్కడ సెట్ చేసుకోండి. అలాగే షార్ట్స్ కూడా మీరు టైం లిమిట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి, మీరు షార్ట్స్ని ఇలా వర్టికల్గా కాకుండా ఇలా కూడా చూడొచ్చు. అది ఎలాగంటే, ఫస్ట్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. అందులో జనరల్లోకి వెళ్ళండి. అందులో రొటేట్ షార్ట్స్ని ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి, మీరు యూట్యూబ్ యాప్ని క్లోజ్ చేసి కూడా ఇలాగా సాంగ్స్ని వినొచ్చు. అది ఎలాగంటే, ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ని సెర్చ్ చేసేసేయండి. సెర్చ్ చేసిన తర్వాత పైన ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై క్లిక్ చేయండి. అందులో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ సాంగ్ను ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, మీ యాప్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా మీరు సాంగ్స్ని యూట్యూబ్లో వినొచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇలాగే మీరు యూట్యూబ్ యాప్ని క్లోజ్ చేసి కూడా సాంగ్స్ని వినొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టేసుకోండి.